మీకు గుర్తుందా? ట్రంప్ ఒక రోజున మన ఇండియాని డెడ్ ఎకానమీ అని డిక్లేర్ చేశాడు. కానీ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్కి కొన్ని రోజుల గ్యాప్లోనే మన ఆర్బీఐ గవర్నర్ ఒక స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఇండియా డెడ్ ఎకానమీ కాదు, ఇండియా ఎక్సలెంట్గా గ్రోత్ అవుతుంది అని. మన ఆర్బీఐ ఇప్పుడు ఫుల్ యాక్షన్ మోడ్లోకి వచ్చేసింది. మన ఆర్బీఐ ట్రంప్ టారిఫ్స్కి అగెనెస్ట్గా ఒక బిగ్ మూవ్ తీసుకుంది. దీనివల్ల ఇంటర్నేషనల్ వ్యాపారంలో మన ఇండియా రూపీని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది వరకు ఇంటర్నేషనల్ వ్యాపారంలో డాలర్ని యూజ్ చేసేవాళ్ళం. ఎలా అంటే మన ఇండియా రూపీని షిఫ్ట్ ద్వారా డాలర్లోకి కన్వర్ట్ చేసి వేరే కంట్రీస్కి పేమెంట్ చేసేవాళ్ళం. ఈ ప్రాసెస్ని ప్రపంచంలో అన్ని కంట్రీస్ ఫాలో అవుతాయి. ఈ రకంగా డాలర్ని ఎక్కువ యూజ్ చేస్తాం వల్ల వాల్యూ అనేది పెరుగుతుంది. అండ్ షిఫ్ట్ ద్వారా కరెన్సీని కన్వర్ట్ చేస్తాం వల్ల రిమైనింగ్ కంట్రీస్ యొక్క కరెన్సీ వాల్యూ తగ్గుతుంది. కానీ ఇప్పుడు అలా కాదు. రష్యా యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇండియా రష్యా వ్యాపారంలో రూపీతోనే పేమెంట్ చేస్తుంది. ఎలా అంటే ఎవరైనా ఫారెన్ కంట్రీ ఇండియాతో ఇండియన్ రూపీలో వ్యాపారం చేయాలంటే ముందుగా స్పెషల్ రూపీ వాస్త్రో అకౌంట్ని ఓపెన్ చేసుకోవాలి. ఆ అకౌంట్ ఓపెన్ చేయడానికి బ్యాంక్కి ఆర్బీఐ అప్రూవల్ కంపల్సరీగా ఉండాలి. కానీ ఈ ట్రంప్ టారిఫ్స్ వల్ల మన ఆర్బీఐ సడన్గా న్యూ సర్క్యులర్ని ఇష్యూ చేసింది. ఇప్పుడు బ్యాంక్స్కి ఆర్బీఐ అప్రూవల్ లేకుండానే రూపీ వాస్త్రో అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్స్ అండ్ సెటిల్మెంట్స్ అన్నీ డైరెక్ట్గా ఇండియన్ రూపీలోనే జరగవచ్చు. అండ్ ఎక్స్చేంజ్ రేట్ కూడా మార్కెట్ ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయి. మీరు అనుకోవచ్చు, ఇండియా ఇంత సడన్గా ఎందుకు చేస్తుంది అని, లేదా ఎప్పుడో చేయవలసింది అని. కానీ మన ఇండియాకి అమెరికా మార్కెట్ చాలా ఇంపార్టెంట్. అండ్ మన ఇండియన్స్ కూడా అమెరికాలో చాలామంది ఎక్కువగా నివసిస్తున్నారు అండ్ చాలామంది వెళ్ళాలనుకుంటున్నారు. దీనివల్ల మన ఇండియా డాలర్కి అగెనెస్ట్గా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ మన ఇండియా ఎకానమీని డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నాడు. ఈ ట్రంప్ చేసినట్టు లాస్ట్ 30 yearsలో ఏ అమెరికన్ ప్రెసిడెంట్ ఇండియా ఎకానమీని డిస్ట్రాయ్ చేయాలని చూడలేదు. ఈవెన్ ట్రంప్ ఫస్ట్ టర్మ్లో కూడా ఇండియాకి సపోర్ట్ చేశాడు. కానీ ఇప్పుడు అమెరికా ఎకానమీ డౌన్ఫాల్లో ఉంది. టారిఫ్స్ వేసి దానిని కవర్ చేయాలని చూస్తున్నాడు. ట్రంప్ అన్ని దేశాలని బెదిరించి టారిఫ్స్ వేస్తున్నాడు. అలాగే ఇండియా మీద కూడా టారిఫ్స్ వేసి ఇండియా మార్కెట్ని క్యాప్చర్ చేయాలని చూశాడు. కానీ ఫెయిల్ అయ్యాడు. ఎవడైనా మన టర్మ్స్ అండ్ రూల్స్లోకే రావాలి. వేరే కంట్రీస్ రూల్స్ మనకు అనవసరం. అందుకే ప్రపంచంలో పరువు పోయిన ట్రంప్ పాకిస్తాన్కి మిలిటరీ ఎయిడ్ అండ్ టెర్రర్ ఫండింగ్ చేస్తున్నాడు ఇండియాకి అగెనెస్ట్గా. మన ఇండియా కామ్గా ఉంటుందా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తే? అందుకే ఆర్బీఐ సైలెంట్గా డెసిషన్ తీసుకుంది. ఆల్మోస్ట్ $5 billion ఫారెన్ రిజర్వ్స్లో ఉన్న డాలర్స్ని ఓపెన్ మార్కెట్లో అమ్మేసింది. దీనివల్ల యుఎస్ డాలర్ ప్రెజర్లో పడిపోతుంది. మన ఇండియన్ రూపీ వాల్యూ స్టేబుల్ అండ్ స్ట్రాంగ్ అవుతుంది. క్లియర్గా అర్థం చేసుకోండి. ఆర్బీఐ మార్కెట్లో ఎక్కువ డాలర్స్ని సెల్ చేయడం వల్ల డాలర్ సప్లై అనేది పెరుగుతుంది. దీనివల్ల డాలర్ వాల్యూ అనేది తగ్గుతుంది. ఇండియన్ రూపీ వాల్యూ అనేది స్టేబుల్ అవుతుంది. కానీ ట్రంప్ ఏమనుకున్నాడంటే ఇండియా మీద టారిఫ్స్ వేస్తే రూపీ వాల్యూ పడిపోయి ఇండియా ఎకానమీ కుప్పకూలిపోతుంది అనుకున్నాడు. కానీ ట్రంప్ ఇండియా మీద టారిఫ్స్ వేయడం వల్ల డాలర్ డౌన్ఫాల్లోకి వెళ్ళిపోయింది. అసలు స్పెషల్ రూపీ వాస్త్రో అకౌంట్ గురించి షార్ట్గా క్లియర్గా చెప్తా. 2022లో ఇంట్రడ్యూస్ చేశారు స్పెషల్ వాస్త్రో అకౌంట్ని. దీని ఎయిమ్ ఏంటంటే ఇంటర్నేషనల్ ట్రేడ్ సెటిల్మెంట్స్ ఇండియా రూపీలో చేయడం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, క్లియర్గా అర్థం చేసుకోండి. ఇండియాలో ఎస్బీఐ బ్యాంక్ ఉన్న మన వ్యాపారి రష్యా నుండి 1000 రూపీస్ వాల్యూ ఉన్న గూడ్స్ని ఇంపోర్ట్ చేశాడు. పేమెంట్ ఎస్బీఐ బ్యాంక్లో డిపాజిట్ చేశాడు. తర్వాత రష్యా వ్యాపారి ఇండియా నుండి ఎక్స్పోర్ట్ చేసిన గూడ్స్కి ఆ మనీ నుండి పేమెంట్ సెట్ అవుతుంది. అంటే థర్డ్ కంట్రీ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండదు. రూపీలోనే మొత్తం జరుగుతుంది ట్రాన్సాక్షన్స్ అండ్ సెటిల్మెంట్స్. అండ్ ట్రాన్సాక్షన్ కాస్ట్ కూడా తగ్గుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఈ స్పెషల్ వాస్త్రో అకౌంట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ఇండియా ఎయిమ్ ఏంటంటే డాలర్ డామినెన్స్ని రెడ్యూస్ చేయడం, ఫ్యూచర్లో డాలర్ ఇంపార్టెన్స్ని పూర్తిగా లేకుండా చేయడం. అసలు యుఎస్ డాలర్ని మనం ఎందుకు యూజ్ చేయాలి? మన రూపీ ఉండగా. అమెరికా చెప్తే ప్రపంచమంతా డాలర్ని యూజ్ చేస్తుంది. దీనివల్ల అమెరికాకి లాభం ఉంటుంది. కానీ మిగతా దేశాల కరెన్సీస్ అన్నీ నష్టాల్లోనే ఉంటాయి. కానీ మన ఇండియా ఇంట్రడ్యూస్ చేసిన వాస్త్రో అకౌంట్ వల్ల మన ఇండియాకు అంతగా ఉపయోగం లేకపోయినా
మన ఇండియన్ రూపీ వాల్యూ అనేది ప్రపంచంలో బాగా పెరుగుతుంది. వాస్తవ అకౌంట్ యూస్ చేస్తున్న కంట్రీస్కి నష్టాలు కూడా తగ్గుతాయి. అందుకే ప్రెజెంట్ 156 స్పెషల్ వాస్తవ అకౌంట్ని ఓపెన్ చేశారు మొత్తం 30 కంట్రీస్లో. రష్యా, బంగ్లాదేశ్, యుఏఈ, మాల్దీవ్స్, ఇండోనేషియా, ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్ అండ్ ఆఖరికి చైనా కూడా ఓపెన్ చేసింది. ఇంకా ఫ్యూచర్లో చాలా కంట్రీస్ ఓపెన్ చేస్తే అప్పుడు US$ డామినెన్స్ పూర్తిగా తగ్గిపోతుంది. మన ఇండియా వాస్తవ అకౌంట్స్ ఓన్లీ డిజిటల్ పేమెంట్స్, దీనివల్ల రిస్క్ తగ్గుతుంది. ఇప్పుడు RBI సర్క్యులర్ వల్ల ఈ ప్రాసెస్ ఇంకా ఫాస్ట్గా జరుగుతుంది. లాంగ్ టర్మ్లో ట్రాన్సాక్షన్ కాస్ట్ తగ్గడం, ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ తగ్గడం, ఇండియా ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్ కూడా స్ట్రెంథన్ అవుతుంది. గ్లోబల్గా ఇండియా రూపీని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఈ పాటికే మన ఇండియా దెబ్బకు డాలర్ వాల్యూ తగ్గిపోయింది. US$ ఇండెక్స్ 11% డ్రాప్ అయింది. ఇలా గత 50 yearsలో జరగలేదు. ఈవెన్ కోవిడ్ టైంలో కూడా ఇంత దారుణంగా తగ్గలేదు. ఫోర్కాస్ట్ ప్రకారం 2026 ఎండ్కి ఇంకో 10% వాల్యూ తగ్గవచ్చు. ఇది గమనించిన ఇన్వెస్టర్స్ అమెరికాలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఎమర్జింగ్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే అమెరికా నుండి క్యాపిటల్స్ అవుట్ఫ్లో ఎక్కువ టారిఫ్స్ వల్ల. అమెరికా ఎకానమీ డేంజర్లో ఉంది అండ్ కరెన్సీ కూడా డౌన్ఫాల్లో ఉంది. ఈ టైంలో మన RBI ఇండియా రూపీ పొజిషన్ని స్ట్రెంథన్ చేయడంలో స్ట్రాటజికల్ అడ్వాంటేజ్ తీసుకుంటుంది. అమెరికా ఏ డాలర్ని అయితే చూసుకుని దేశాలన్నిటిని బ్లాక్మెయిల్ చేస్తుందో ఆ డాలర్ త్వరలోనే కుప్పకూలిపోతుంది. దీనికి సమాధానం మన ఇండియన్ రూపీ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తుంది. మన ఇండియన్ రూపీ అనేది డాలర్ని డామినేట్ చేస్తుంది. నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని ఎక్కువ యూజ్ చేయండి అండ్ మిగతా కంట్రీస్ యొక్క ప్రోడక్ట్స్ని మ్యాక్సిమం యూజ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటున్నానంటే ట్రంప్ టారిఫ్స్ వల్ల మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే గూడ్స్ ఎఫర్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల మనం గ్రౌండ్ లెవెల్లో మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తే ఆ ఎఫర్ట్ అనేది మ్యాక్సిమం తగ్గుతుంది. అందుకే చెప్తున్నాను, మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని ఎక్కువ యూజ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటాం మరి. జై హింద్, జై భారత్.